అందరికి నమస్కారం. ఈఎంఆర్ఎస్ 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసాయి. సో ఈఎంఆర్ఎస్ సంబంధించి ఇంకా మనకైతే అప్లై చేయడానికైతే గడువు అయితే ఉంది 23 అక్టోబర్ వరకు అయితే. సో ఎగ్జామ్ డేట్స్ అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేశారు. సో దీనికి సంబంధించి ప్రిన్సిపల్, అదేవిధంగా టీజీటీ, పీజీటీ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి సిలబస్ ఏంటి, ఎగ్జామ్కి ఏం సిలబస్ చదవాలి, ఎలా చదవాలి, అదేవిధంగా దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడున్నాయి అనేది కూడా క్లారిటీ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అంతకుముందు నేను ఈఎంఆర్ఎస్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, అదేవిధంగా ఆన్లైన్లో అప్లై ఎలా చేయాలి, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది, మేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫీమేల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్ వివరాలు తీస్తూ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద అయితే చాలామంది అయితే అడిగారు, డిస్టిక్ వైజ్గా కానీ స్కూల్ వైజ్గా కానీ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎలా తెలుసుకోవాలని చాలామంది అయితే అడిగారు. సో వాళ్ళ కోసం అని ఏపీలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానీ ఈఎంఆర్ఎస్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అనేది రెండు సపరేట్ వీడియోస్ అయితే చేశాను. సో ఆ వీడియోలోనే ఆ స్కూల్స్లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనేది కూడా నేనైతే ఆ వీడియోస్లో అయితే చెప్పాను. కాబట్టి ఆ వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ స్కూల్స్ లిస్టు, అదేవిధంగా వేకెన్సీస్ని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ రెండు వీడియోస్లో. మీరైతే ఆ వీడియో అయితే చూడండి. అదేవిధంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించి నేనైతే ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి అయితే ఫోటో అయితే అందులో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరైతే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోకి సంబంధించి అయితే మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే సిలబస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించి సిలబస్ ఏంటి, ఎలా చదవాలి, ఏం చదవాలి అనే దాని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. ముందుగా చూడండి, టోటల్ ఈఎంఆర్ఎస్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, టీచింగ్ అదేవిధంగా నాన్ టీచింగ్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనమైతే చూసుకుందాం. 7,267 పోస్టులు అయితే ఉన్నాయి. భారీ అయితే ఉన్నాయి పోస్టులు చూసుకున్నట్లయితే. క్యాస్ట్ వైజ్గా కూడా మీరైతే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. కాబట్టి మీరైతే జాయిన్ అయిపోండి, మీరు కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎంటైర్ ఇదైతే పీడిఎఫ్ అని చెప్పుకోవచ్చు. ఎంటైర్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇది. అండ్ మనం సిలబస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా చూసుకున్నట్లయితే ఈ పీడిఎఫ్లో మనకు సిలబస్ అయితే ఉంటుంది. వాళ్ళైతే మనకు సిలబస్ అయితే కేటాయించారు. సో ప్రిన్సిపల్ సంబంధించిన పోస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ సిలబస్ గురించి. సో ప్రిన్సిపల్ సిలబస్ గురించి మాట్లాడుకున్నట్లయితే టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, ఇది క్వాలిఫై ఎగ్జామినేషన్ అన్నమాట, ఓఎంఆర్. సో ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో సిలబస్ చూసుకున్నట్లయితే పార్ట్ 1 రీజనింగ్ అండ్ న్యూమరిక్ అబిలిటీ. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 ఉంటాయి, 10 మార్క్స్ ఉంటుంది. అండ్ పార్ట్ 2 జనరల్ అవేర్నెస్, 10 questions, 10 marks. అండ్ పార్ట్ 3 అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్. సో దీనికి సంబంధించి 30 questions ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. సో పార్ట్ 4 అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, దీనికి సంబంధించి 30 questions ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. అండ్ పార్ట్ 5 చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీ, జనరల్ హిందీ అండ్ 10 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. అండ్ చూసుకున్నట్లయితే 20 questions ఉంటాయి, 20 మార్క్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ అయితే కేటాయించారు. ఇది చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇది. అండ్ టైర్ 2 చూసుకున్నట్లయితే అంటే ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు చూసుకున్నట్లయితే, షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు టైర్ 2కి అయితే వస్తారు. సో టైర్ 2లో చూసుకున్నట్లయితే మనం సిలబస్ గురించి కాంపొనెంట్ ఆఫ్ ది టెస్ట్ చూసుకున్నట్లయితే అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ డీటెయిల్డ్ సిలబస్ ఈజ్ అప్లోడెడ్ ఆన్ ది వెబ్సైట్. ఇందులో చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. అదేవిధంగా సిలబస్ కూడా మనం చెప్పిన విధంగానే ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ 40 ఉంటాయి, డిస్క్రిప్టివ్ 15 ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ 40 ఉంటాయి కాబట్టి 40 మార్క్స్, అండ్ డిస్క్రిప్టివ్ 15 క్వశ్చన్స్ గాను 60 మార్క్స్. సో టోటల్ అయితే 100 మార్క్స్ అయితే ఉంటుంది. 3 hours అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. టైర్ 2 ఇది. సో ఎవరైతే టైర్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో 1:10 అగైన్స్ ది నోటిఫైడ్ వేకెన్సీస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్. సో వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో, షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకైతే టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆ సిలబస్, అదేవిధంగా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ కేటాయించారు, ఆబ్జెక్టివ్ ఎన్ని ఉన్నాయి, డిస్క్రిప్టివ్ ఎన్ని ఉన్నాయి అనేది నేను క్లారిటీ అయితే చెప్పాను. అండ్ టైర్ 3 గురించి చూసుకున్నట్లయితే ఓన్లీ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ 2. ఎవరైతే టైర్ 2లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు చూసుకున్నట్లయితే టైర్ 3లో పర్సనల్ ఇంటరాక్షన్
సో ఇంటర్వ్యూ 40 మార్క్స్ అయితే ఉంటుంది. సో 40 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ వెయిటేజ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్, వెయిటేజ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ టైర్ 2 అండ్ ఇంటర్వ్యూ విల్ బీ ఇన్ రేషియో 80% అండ్ 20% వైల్ డిటర్మైనింగ్ ది మెరిట్ లిస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్. మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే సెలెక్ట్ అయితే చేస్తారు ఇంటర్వ్యూకి. అండ్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు కాబట్టి అందులో 40 మార్క్స్ అయితే కేటాయించారు ఇంటర్వ్యూకి చూసుకున్నట్లయితే టైర్ 3లో. అండ్ పీజీటీకి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే టైర్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇది టోటల్ ఎంటైర్ సిలబస్ అన్నమాట. పార్ట్ 1 జనరల్ అవేర్నెస్, పార్ట్ 2 రీజనింగ్ అబిలిటీ, అండ్ పార్ట్ 3 నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, అండ్ పార్ట్ 4 టీచింగ్ యాప్టిట్యూడ్, అండ్ పార్ట్ 5 చూసుకున్నట్లయితే డొమైన్ నాలెడ్జ్. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ పెడోగాజీ అండ్ ఆల్సో కేస్ స్టడీ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్. అండ్ బీ చూసుకున్న ఎన్ఈపీ 2020. అండ్ టోటల్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ అయితే కేటాయించారు. అండ్ దీనికి చూసుకున్నట్లయితే 2 hours 30 minutes అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది ఎగ్జామ్కి చూసుకున్నట్లయితే. అండ్ పార్ట్ 6 చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, అంటే మీరు ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 10 marks ఈచ్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఉంటుంది. ఇందులో కంపల్సరీ దిస్ పార్ట్ ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఓన్లీ విత్ మినిమం 40% మార్క్స్ టుగెదర్, మినిమం 8 marks అవుట్ ఆఫ్ 20 marks కంబైనింగ్ ఇంగ్లీష్ అండ్ హిందీ పార్ట్ 1 to 5 అన్నమాట. ఇందులో చూసుకున్నట్లయితే ఇలా ఉంటాయి దీనికి సంబంధించిన సిలబస్. అండ్ 20 questions ఉంటాయి, 20 marks అయితే కేటాయించారు. అండ్ టైర్ 3 చూసుకున్నట్లయితే కాంపోనెంట్స్ ఆఫ్ ది టెస్ట్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ ఈస్ అప్లోడెడ్. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ 40 ఉంటుంది, డిస్క్రిప్టివ్ 15 ఉంటుంది. ఆబ్జెక్టివ్ 40 questions 40 marks కేటాయించారు. అండ్ డిస్క్రిప్టివ్ 15 questionsకి 60 marks కేటాయించారు. టోటల్ అయితే 3 hours ఉంటుంది, 100 marks అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఇంకా టీజీటీకి సంబంధించిన పోస్టుల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో టీజీటీకి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే సిలబస్ పార్ట్ 1 జనరల్ అవేర్నెస్, పార్ట్ 2 రీజనింగ్ అబిలిటీ, అండ్ పార్ట్ 3 నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, అండ్ పార్ట్ 4 టీచింగ్ యాప్టిట్యూడ్, అండ్ పార్ట్ 5 డొమైన్ నాలెడ్జ్. అండ్ దీనికి సంబంధించి ఇంకా పార్ట్ 6 చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్ హిందీ, జనరల్ హిందీ అండ్ ఆల్సో రీజనల్ లాంగ్వేజ్ 10 marks ఈచ్ సబ్జెక్ట్. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ ఓన్లీ విత్ మినిమం 40 marks వస్తే సరిపోతుంది, మీరైతే క్వాలిఫై అయినట్టే. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే 30 questions ఉంటాయి, 30 marks అయితే కేటాయించారు. 2 hours 30 minutes ఎగ్జామ్ డ్యూరేషన్ అన్నమాట. అండ్ టైర్ 2లో చూసుకున్నట్లయితే సేమ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. అండ్ 40 marks ఆబ్జెక్టివ్ ఉంటుంది, అండ్ డిస్క్రిప్టివ్ 15 questions ఉంటుంది, 60 marks అయితే కేటాయించారు. టోటల్ 100 marks అన్నమాట, 3 hours డ్యూరేషన్. అండ్ నాన్ టీచింగ్లోకి వస్తే ఇందులో హాస్టల్ వార్డెన్ అనే పోస్ట్ ఉంటుంది. హాస్టల్ వార్డెన్ పోస్టులకు గాను మేల్ అండ్ ఫీమేల్ అయితే బోత్ వాళ్ళకైతే 2 పోస్టులు అయితే కేటాయించారు. మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్ పోస్టులు అయితే కేటాయించారు. సో మేల్ అండ్ ఫీమేల్ అయితే బోత్ అప్లై అయితే చేసుకోవచ్చు హాస్టల్ వార్డెన్కి అయితే. ప్రిలిమినరీ ఇందులో టైర్ 1 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే పార్ట్ 1 జనరల్ అవేర్నెస్ ఉంటుంది, పార్ట్ 2 రీజనింగ్ అబిలిటీ ఉంటుంది, అండ్ పార్ట్ 3 నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ ఉంటుంది, అండ్ పార్ట్ 4 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అండ్ పార్ట్ 5 చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ 10 marks ఈచ్ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే కేటాయించారు. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మీరు చూసుకోండి, ప్రతి ఒక్కటి జనరల్ అవేర్నెస్కి 10 questions 10 marks, రీజనింగ్ అబిలిటీ 15 questions 15 marks, అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 15 questions 15 marks, అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 questions 30 marks, అండ్ లాంగ్వేజ్ కాంపిటెన్సీకి చూసుకున్నట్లయితే 3 languages ఉన్నాయి, 3 marks, అంటే 3 languages ఉన్నాయి కాబట్టి ఈచ్ లాంగ్వేజ్కి 10 marks అనేది కేటాయించారు. 3 languagesకి 30 questions ఉంటాయి, 30 marks అనేది కేటాయించడం అయితే జరిగింది. సో మీరైతే చూసుకోవచ్చు. దీనికి సంబంధించి చాలామంది అయితే అడిగారు కామెంట్ సెక్షన్లో హాస్టల్ వార్డెన్కి సంబంధించి సిలబస్ ఏంటి అని అడిగారు చాలామంది. వాళ్ళకైతే మళ్ళీ ఒకసారి మీరైతే చూసుకోవచ్చు. సిలబస్ అయితే నేనైతే చెప్పాను. అండ్ అదేవిధంగా ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎన్ని కేటాయించారు, ప్రతి ఒక్కటైతే నేనైతే చెప్తున్నాను. టైర్ 1 సంబంధించింది. అండ్ దీనికి సంబంధించి టైర్ 2 కూడా చూసుకుందాం. టైర్ 2 కూడా చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్లో 40 ఉంటుంది, ఇందులో డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. సో 40 questions ఆబ్జెక్టివ్లో ఉంటుంది, 40 marks ఉంటుంది. అండ్ డిస్క్రిప్టివ్ అయితే 15 questions ఉంటుంది, 60 marks అయితే కేటాయించారు. సో టైర్ 2లో ఆల్మోస్ట్ 100 marks ఉంటుంది, 3 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది.
సో ఇది హాస్టల్ వార్డెన్ సంబంధించి టైర్ 2 అన్నమాట. టైర్ 1 క్వాలిఫై అయిన వాళ్ళకైతే టైర్ 2 అయితే ఉంటుంది. అండ్ అకౌంటెంట్ సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే టైర్ 1 జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ. సో దీనికి సంబంధించి మీరైతే మార్క్స్ అయితే కేటాయించారు. దానికి సంబంధించి మీరు సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ కేటాయించారో మీరైతే చూసుకోవచ్చు. అండ్ అఫీషియల్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మీరైతే అందులోకి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి మీరైతే క్రాస్ చెక్ చేసుకోవచ్చు సిలబస్ గురించి అయితే. అండ్ టైర్ 2 చూసుకున్నట్లయితే మళ్ళీ ఆబ్జెక్టివ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ 40 క్వశ్చన్స్ ఇచ్చారు, 40 మార్క్స్ ఇచ్చారు. డిస్క్రిప్టివ్ 15 క్వశ్చన్స్ ఇచ్చారు, 60 మార్క్స్ అయితే కేటాయించారు. సో ఫీమేల్ స్టాఫ్ నర్స్ దీనికి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇది. అండ్ సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అబిలిటీ, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. అండ్ పార్ట్ 5 చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ, జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజెస్. సో ఈచ్ లాంగ్వేజ్ 10 మార్క్స్ కేటాయించారు. అండ్ దీనికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని మార్క్స్ కేటాయించారు, ప్రతి ఒక్కటి మీరైతే చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఇంకా మనం మాట్లాడుకుందాం. టైర్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్ 40 అండ్ డిస్క్రిప్టివ్ 15 క్వశ్చన్స్, 100 మార్క్స్ అనేది కేటాయించారు. ఆబ్జెక్టివ్ 40కి 40 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ 15కి 60 మార్క్స్. అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దీనికి సంబంధించి టైర్ 1 చూసుకున్నట్లయితే పార్ట్ 1 రీజనింగ్ అబిలిటీ, పార్ట్ 2 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, పార్ట్ 3 జనరల్ అవేర్నెస్ అండ్ పార్ట్ 4 బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అండ్ పార్ట్ 5 లాంగ్వేజ్ కాంపిటెన్సీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ పార్ట్ 6 చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, జనరల్ హిందీ. సో టోటల్ అయితే 100 మార్క్స్ కేటాయించారు. 2 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో మీరైతే చూసుకోవచ్చు. అండ్ టైర్ 2 చూసుకున్నట్లయితే మళ్ళీ ఆబ్జెక్టివ్ ఉంటుంది అండ్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ 40 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అన్నమాట. టోటల్ 100 మార్క్స్. సో టైర్ 3 ఉంటుంది ఇందులోనే. సో ఎవరైతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ చేస్తారో వాళ్ళైతే టైర్ 1, అదేవిధంగా టైర్ 2 అండ్ టైర్ 3 ఉంటుంది. టైపింగ్ టెస్ట్ అనే మాట ఉంటుంది. అంటే సో టైపింగ్ టెస్ట్ అంటే మీకైతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అందులో మీకు టైపింగ్ స్పీడ్ అయితే చూస్తారు. టైపింగ్ స్పీడ్ బట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ ల్యాబ్ అటెండెంట్. సో ల్యాబ్ అటెండెంట్ సంబంధించి అయితే సిలబస్ అయితే చూసుకోవచ్చు. ప్రిలిమినరీ టైర్ 1 సంబంధించి రీజనింగ్ అబిలిటీ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ ఉంటుంది. అండ్ పార్ట్ 4 చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది. అండ్ పార్ట్ 6 చూసుకున్నట్లయితే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ జనరల్ హిందీ ఉంటుంది. సో ఇందులో చాలా జాబ్స్కి అయితే కొన్నిటికి కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు, కొన్నిటికి కంప్యూటర్ నాలెడ్జ్ అడగలేదు. కాబట్టి మీరైతే జాగ్రత్తగా చూసుకొని చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వీడియోని మళ్ళీ ఇంకొకసారి చూడండి. మీకైతే క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే కొన్నిటికి కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు, కొన్నిటికి కంప్యూటర్ నాలెడ్జ్ అడగలేదు. అండ్ టైర్ 2 చూసుకున్నట్లయితే ఇందులో 40 ఆబ్జెక్టివ్ ఉంటుంది, 40 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ 15 ఉంటుంది, 60 మార్క్స్ అన్నమాట. అండ్ ఇవి దీనికి సంబంధించి పోస్టులకు సంబంధించి అయితే సిలబస్ అన్నమాట. ఇవి ఇలా ఉంటుంది. ప్రతి ఒక్క పోస్ట్ కానీ మనకు టైర్ 1, టైర్ 2 ప్రతి ఒక్క సిలబస్ అయితే నేనైతే చెప్పాను. అండ్ దానికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ కేటాయించారు, ప్రతి ఒక్కటైతే నేనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇది దీనికి సంబంధించి ప్రతి ఒక్క పోస్టులకు ప్రతి ఒక్క సిలబస్ అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ ఎప్పుడు, సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి, టైర్ 1, టైర్ 2 ఎప్పుడు జరుగుతాయి అనేది నేనైతే ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసిన నోటీస్ మీకు చూపెడుతూ మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. మీరైతే ఇంకా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో దీనికి సంబంధించి సిలబస్ సంబంధించి అయితే వీడియో అయితే నేనైతే ఆల్మోస్ట్ చెప్పాను సిలబస్ సంబంధించి. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో చూడండి, అఫీషియల్ నోటిఫికేషన్ ఇది, నోటీస్ అన్నమాట. ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ అయితే ఎప్పుడు ఉంటుందని చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు కొన్ని వీడియోస్ కింద. అయితే వాళ్ళకు సంబంధించి అయితే చూడండి. అండ్ ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉంచుకోవాలి అనేది మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే 13th డిసెంబర్, 14th డిసెంబర్ అండ్ 21st డిసెంబర్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా ఉంటుంది. కాబట్టి 3 days అయితే జరుగుతాయి ఎగ్జామ్స్. 13th డిసెంబర్ అండ్ 14th డిసెంబర్ అండ్ 21st డిసెంబర్ అయితే జరగనున్నాయి. అక్రాస్ 83 సిటీస్లో అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇవి
ఈ ఈఎంఆర్ఎస్ సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ అన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 2 మంత్స్ వరకైతే టైం ఉన్నది. సో 2 మంత్స్ వరకైతే టైం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసిన సిలబస్ ఆధారంగా అయితే మీరైతే చదువుకోవాల్సి ఉంటది కాబట్టి 2 మంత్స్ ఉంటది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది పెట్టుకొని సో చాలా మంచిగా అయితే చదవనీకైతే ట్రై చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఆల్ ఇండియా వైడ్‌గా అయితే చాలా అంటే చాలా పోస్టులయితే ఉన్నాయి. 7000 ప్లస్ పోస్టులయితే ఉన్నాయి కాబట్టి మీరు బాగా చదివితే మీరైతే సెలెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉంటాయి. మీ లైఫ్ అయితే సెట్ అయితది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కూల్స్ అన్నమాట. మీరైతే గౌట్ జాబ్ అయితే సాధిస్తారు కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ 2 మంత్స్ ఉన్నాయి. మీరైతే మంచిగా చదవనీకైతే ట్రై చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే అడగచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఎప్పటికప్పుడు మనకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ కానీ ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. సో ఎగ్జామ్స్ డేట్స్ కూడా నేనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే అడగచ్చు. ఇలాంటి మరెన్నో జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం కానీ అదేవిధంగా ఎగ్జామ్స్ సంబంధించి సిలబస్ గురించి కానీ ప్యాటర్న్స్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.